మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం మంగళవారం రోజున పదవి బాధ్యతలు స్వీకరించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం కొలువుతీరింది. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి డి ప్రకాష్ ఈ కార్యక్రమానికి హాజరై పదవి స్వీకరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అనంతరం మార్కెట్ చైర్మన్ గా పుల్లూరి స్వప్న, సదానందం, వైస్ చైర్మన్ ఎర్రంరెడ్డి సతీష్ రెడ్డి, డైరెక్టర్లుగా కామిడి శ్రీపతి రెడ్డి, నల్లగొండి సతీష్, మాదాసి సునీల్, నాయినేని రాజేశ్వరరావు, తాళ్లపల్లి శ్రీనివాస్, ఎగ్గేటి సదానందం, మున్నుపాటి సురేష్, గడ్డం దీక్షిత్, ఉప్పల శ్రీనివాస్ రెడ్డి, ఎండి రషీద్ పాషా, కందల తిరుపతి, దొడ్డ శ్యామ్ కుమార్, కటంగూరి శ్రీకాంత్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీకి ప్రణవ్ అభినందన తెలియజేశారు. రైతులకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్లాలని, మార్కెటింగ్ వ్యవస్థపై మరింత నమ్మకం కలిగించేలా పాలకవర్గం పనిచేయాలని, మార్కెట్కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. నువ్వు అట్లా అట్లా రమన్నా ఒకసారి చూడండి, ఒక ఫోటో ప్రెస్ చేసుకుంటాం సార్. సార్ ఒకసారి మీరు అందరూ ఇవ్వండి సార్, ఒక ప్రెస్ ఒక నిమిషం. దీక్షిత్ భాయ్, ఈరోజు ప్రణవన్న లేనందున ప్రణవన్న దూతగా, ప్రణవన్న మనిషిగా హైదరాబాద్లో కొన్ని పనులు ఉండడం వల్ల రాలేకపోయిండు. ప్రణవన్న ఆదేశాల మేరకు వీళ్ళందరికీ కూడా డైరెక్టర్లకు గౌరవించి వారికి ఒక్కొక్కరికి నా పక్షాన శాల్వ కప్పండి, చైర్మన్, వైస్ చైర్మన్ గారు కూడా శాల్వ కప్పండి అని నన్ను పంపించడం జరిగింది. ప్రణవన్న నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయడానికి రానున్న రోజుల్లో ఈడున్న జిల్లా మంత్రి ప్రభాకరన్న నాయకత్వంలో, రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని ఒక్క నిమిషం అందరికి చూడాలి.
నమస్కారం అండి. నా పేరు ఆర్ మల్లేశం, ఉన్నత శ్రేణి కార్యదర్శి, వ్యవసాయ మార్కెట్ కమిటీ జరుగుతుందా. ఈరోజు నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. చైర్మన్గా పుల్లూరు స్వప్న, వైస్ చైర్మన్గా సత్యరెడ్డి గారు మరియు పాలక మండలి సభ్యులు ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని అనివార్య కారణాల వలన నవంబర్లో జరగాల్సినటువంటి అంటే ఛార్జ్ తీసుకోవాల్సింది ఉండే, కానీ అనివార్య కారణాల వలన తీసుకోవడం జరిగింది. కొన్ని కోర్టు కేసులు అవాంతరాలు జరగడం వలన కొద్ది జాప్యం జరిగినప్పటికీ ఈరోజు పాలకవర్గం ఛార్జ్ తీసుకోవడం జరిగింది. పాలకవర్గం కూడా మాతో కలిసి రైతులకు సేవ చేసే ఉద్దేశంతో మంచి భవిష్యత్తుని అందించాలని, వాళ్ళ యొక్క పీరియడ్ మొత్తం కూడా మంచిగా ఉండాలని కోరుతున్నాము. ఈరోజు ఇట్టి కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి మరియు వ్యాపారస్తులు, అరతీదారులు, హమాలీలు, దడవాయిలు, మీడియా మిత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని అందరూ కూడా శుభాకాంక్షలు తెలియడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.